హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి 4వ వచనం 3వ వచనం 4వ వచనం కలిపి ఉంది. సత్యం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుంది. అట్టి రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేత మహత్కార్యముల చేత నానా విధములైన అద్భుతముల చేత వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే మహోన్నతుడా, మహిమోన్నతుడా, రాత్రి నాతో మీరు మాట్లాడండి. మీ మహిమని మేఘం మీ మందిరం మీద, మీ ప్రత్యక్ష గుడారములో యేసుక్రీస్తు సహవాసము, మీ ప్రవాహము, మీ అభిషేకము ఉన్నది. నిలబడుతున్న దాసులు గుర్తుపడి దాసుని సిలువచాటున మరుగుపరుచుకొని, దేవా మీ కుమారుడు యేసుక్రీస్తు అభిషేకం చేత నింపి నాతో విని వారందరితో మాట్లాడి మీరు మహిమ పొందమని సొంత ఆలోచనలు, సొంత తరములు, సొంత ఉద్దేశములు యేసుక్రీస్తు నామములో నీ దృఢమైన క్రాలతో త్రొక్కబడును గాక. నీ కృపను గురించి మాతో మాట్లాడి పరిశుద్ధాత్మ దేవుడా నీ సహాయం తోడుగా వచ్చి నడిపించింది. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రికకు వచ్చేటప్పుడు పౌలు గారు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క రక్షణ నిజానికి ఎలా మనకు తెలిసిందంటే, ఈ రక్షణ అనేది యేసు ప్రభు వారే బయలుపరిచారు. దేవునికి స్తోత్రం. అపోస్తలులు బయలుపరచలేదు. ఎందుకంటే యేసు ప్రభు వారే రక్షణ బయలుపరచాలనేసి స్పష్టంగా ఎందుకు చెప్తున్నాడంటే, యేసు ప్రభు కంటే ముందు వచ్చిన వారిలో బాప్తిసం ఇచ్చిన యోహాను ఉన్నాడు. ఆ యోహాను ఏం చేశాడంటే, బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చెప్పాడంటే, నా వెనక వచ్చేవాడు శక్తివంతుడు, నా వెనక వచ్చేవాడు బలవంతుడు, నా వెనక వచ్చేవాడు రక్షణ దయచేయవాడు, నా వెనక వచ్చేవాడు మీ అందరి కొరకు ప్రాణం పెట్టేవాడు. ఆయన ప్రాణం పెట్టేవాడు మీకు ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. సో ఆయన రాకముందే మీ పాపములను విడిచిపెట్టి మీ దోషములను తుడిసివేసుకొని కడుక్కొని, ఇదిగో నా వెనక వచ్చేవాడు పేరట మీకు నేను బాప్తిస్తుంది, నేను ఇస్తుంది కేవలం నీళ్ళలోని మాత్రం. కానీ నా వెనక వచ్చేవాడు అగ్నిలోను ఆత్మలోను నీటిలోను కూడా బాప్తిస్ము ఇస్తాడు. కాబట్టి అనుకోవడం చాలా శక్తివంతుడు. ఆయన చెప్పులు విప్పి కూడా నేను పాత్రుడు కాదు, యోగ్యుడిని కాదు. కనుక బాప్తిస్ము ఇచ్చిన యోహాను ద్వారా యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ ప్రజల దగ్గరకు వచ్చింది. నిజానికి యోహాను కంటే ముందు ఎవరు కన్యక గర్భములో మొదటగా ఉన్నారంటే యేసు ప్రభువు వారే మరియమ్మ గర్భములో ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారే మరియమ్మ గర్భంలో ఉన్నారు. ఎలిజబెత్ గర్భము దాల్చింది అని తెలిసి మరియమ్మ గర్భంలో ఉన్న శిశువు గొంతు వేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాదా కాదా? ఓకే, స్వామి. యోహాను మరియమ్మ ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడని, యేసు ప్రభువు వారు మరియమ్మ గర్భంలో ఉన్నాడని యోహాను గెంతులు వేశాడు. దేవునికి స్తోత్రం. ఆ సంగతి విని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభువు వారి యొక్క రక్షణ ఎంత గొప్పదో ఈ భూమికి తీసుకొచ్చింది.
ఆ యేసు ప్రభు యొక్క మార్గాలు సరళం చేసింది, త్రోవలు సరళం చేసింది. మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, పరలోక రాజ్యానికి మీరు యోగ్యులుగా ముద్రించబడండి అని మొట్టమొదటిసారిగా ప్రకటన చేసింది ఎవరంటే బాప్తిసం ఇచ్చిన యోహాను. యోహాను మామూలుగా మామూలు వ్యక్తి కాదు. మామూలు వ్యక్తి అయితే యోహాను అయితే కాదు నాకు తెలుసు. ఎందుకంటే యోహాను తల్లిదండ్రులు జకరియా, ఎలిజబెత్. అప్పటికి వాళ్ళు వృద్ధులై ఉన్నారు. దేవుని స్తోత్రం. జకరియా అనే వ్యక్తి దేవుని దేవాలయంలో క్రమము చొప్పున యాజకత్వం వహిస్తూ ఆయన ధర్మము చొప్పున ధూపవేదికి వెళ్ళినప్పుడు దూత ఆయనతో మాట్లాడి, ఇదిగో నీకు కుమార్తె ఇస్తున్నాను ఎలిజబెత్కి, ఆయన పేరు యోహానుని పెట్టండి. దేవుని స్తోత్రం. ఆయన ఈ భూమి మీదకి వచ్చి తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు యేసు క్రీస్తుని గురించి ప్రకటన చేస్తాడు. హల్లెలూయా అని తెలియచేయడానికి యోహానుని పేరు పెట్టబడ్డాడు. అప్పుడు ఎలిజబెత్ గర్భము దాల్చినప్పుడు పరిశుద్ధాత్మ ఎలిజబెత్ను కూడా ఆవరింపజేసింది. దేవుని స్తోత్రం. యోహాను కూడా పరిశుద్ధాత్మ ద్వారాగే ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఈ లోకశోభ మొదలైన జీవనం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి యోహాను కూడా శరీర సంబంధం వంటి పాపము కలిగిన వాడిగా రాలేదు. ఒకవేళ ఇద్దరు భార్య భర్తలు కావచ్చు కానీ అక్కడ రాయబడి ఉంటుంది పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది ఎలిజబెత్. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు ఆమె అలాగా అవ్వాలి అంటే తన వెనక వచ్చేవాడు ఎవరో ఆ వ్యక్తి లాంటి వ్యక్తే ప్రకటించగలుగుతాడు. వచ్చేవాడు పరిశుద్ధుడు, వచ్చేవాడు శక్తివంతుడు, వచ్చేవాడు రక్షణ తెచ్చేవాడు, వచ్చేవాడు పాపము లేనివాడు, వచ్చేవాడు పవిత్రమైన వాడు. అలాంటి వ్యక్తికి ఆ వస్తున్న వ్యక్తి నిమిత్తం ప్రకటించేవాడు కూడా పరిశుద్ధుడై ఉన్నాడు. అందుకే యోహాను కూడా పరిశుద్ధుడే అన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన వైపు చూస్తున్నప్పుడు తప్పనిసరిగా నీకు రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ ఇది చాలా విలువైనది, చాలా గొప్పది కూడా. అందుకే నేను చాలా సందర్భంలో గతంలో చెప్పాను, లక్ష్మి గారి మీద ఏం చెప్పానంటే రక్షణ అనేది ఈరోజు మీకు సులువుగా ఉంటుందేమో కానీ ఒక సమయం వచ్చినప్పుడు మీ స్థిరాస్తులు అమ్మి రక్షణ కావాలన్న మీ యొక్క వాక్యము దొరకదు, రక్షణ కూడా దొరకదని చెప్పండి. దేవుని స్తోత్రం. ఆ రోజు మనం ఎంత ప్రయాసపడి నాయాసంతో తీసుకుని నాకు ప్రకటించయ్యా అని దైవజుడి దగ్గర ప్రకటించే దైవజుడు నాకు రక్షణ అని సువార్తకుల దగ్గరకో లేకపోతే సంఘ పెద్దగారి దగ్గరకో సేవకుల దగ్గరకో ప్రవక్తల దగ్గరకు వస్తే అడిగినప్పుడు ఆ రోజు రక్షణ ఇచ్చేవారు కూడా ఉండరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ సమయం వచ్చినప్పుడు తలుపులన్నీ మూయబడతాయి. రక్షణ తలుపులు ఎప్పుడైతే మూసేస్తాయో రొమ్ము కొట్టుకుని ఏడవలసిందే, గుండ్లు బాదుకొని ఏడవలసిందే, నెత్తు నోరు కొట్టుకున్నా ఈ ఆస్తి అంతస్తు ఐశ్వర్యం నీ వెంట రాదు కనుక ఇదంతా నీకు ఇచ్చేస్తానయ్యా, ఇదంతా నువ్వు తీసుకొని నాకు ఒక అవకాశం. ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తాము. ఎవరిని చూస్తాం? అబ్రహాము అనుకుంటానయ్యా, ధనవంతుని చూస్తాం. ఆయన చిటికిడి వేలు ఆ మాత్ర చిటికి వేలు కొన నుంచి వచ్చే ఆ నీటి బొట్టును నా అన్నదమ్మునికి నా కుటుంబానికి చెప్పుకునే అవకాశం బ్రతిమాడుకుంటాడు ధనవంతుడు. దేవునికి స్తోత్రం. అవకాశాలు ఉండవు. అలాగనే దైవజనులు బ్రతిమాడుకునే రోజులు వస్తాయి, అవి మన ముందున్నాయి. నిజంగా చెప్పాలంటే మనం ధన్యులము. హల్లెలూయా. మన బిడ్డలు ధన్యులు. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితులు మనకు దూరం అగును గాక. ఆమేన్. ఎందుకో తెలుసా? ప్రభుత్వం ఎప్పుడు మనం రక్షణకు పాత్రలుగా ఉందము గాక, ఆయన బిడ్డలుగా మనం ముద్రించబడము గాక, ఆయన పాత్రలుగా మనం ప్రతిష్ఠింపబడము గాక. హల్లెలూయా. కాబట్టి రక్షణ చాలా గొప్పది. చాలా మంది అద్భుతం జరగాలంటారు. దేవుడికి గొప్ప అది అద్భుతం చేయడం పెద్ద విశేషమా? దేవుడికి విశేషమైతే కాదు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు, ఎన్నో మహత్కార్యాలు
దేవుడు రెప్పపాటుని చేస్తాడు. దేవునికి స్తోత్రం. రాత్రి ప్రాంతానికి వెళ్ళి దగ్గర 150 మంది ఉన్నారు. ఎవరు బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు. ఇది అసలు ఎంత భయంకరంగా చిన్న బిడ్డ ఎంతో సెకండరీ చదువుతుంది. ఉంది పెద్ద క్యాన్ ఈ సౌండ్ కంటే దారు మన సౌండ్ సిస్టమ్ కంటే దారు వాడుతుంది. భయంకరంగా వస్తుంది. ఇంకా పిల్లలకు కొంతమందికి అలవాటు అయిపోయింది. అనుబంధులు పిల్లలకి నేను వాళ్ళు అలవాటు అయిపోయింది. నేను ప్రార్థన చేశాను. ఆమెలో ఒక పురాత్మ ప్రార్థించే కింద దప్పని పడదు అంతే, అయిపోయింది. ఇప్పుడు రావడం మళ్ళీ ఏంటంటే రాత్రి నాకు కరెక్ట్గా 1 గంట అయితే నా దగ్గర వచ్చింది. దాని పేరు ఎరిడి అంట. ఏంటంటే నా దగ్గర వచ్చింది రాత్రి. నేను చూస్తాను ఏంటి ఈ టైంలో ఎవరో నన్ను పిలుస్తున్నారు. అది చూస్తున్నాను. కళ్ళు మళ్ళీ మూతపడతాను. కళ్ళు చూస్తాను, మూతపడతాను. అలా 2-3 సార్లు. మూడోసారి ప్రార్థన చేశాను. గర్తించి మళ్ళీ నాకు కనపడలేదు. 5:30 వరకు 6 గంటల వరకు నిద్ర శుభ్రంగా నిద్రపోయాను. వెలుగురా ఫోన్ వచ్చింది. లేచాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 2-3 దయ్యాలు రాత్రి నిలబడి ఎవరు పెట్టు. దేవుడి స్తోత్రం. ఎందుకు చెప్తున్నా తెలిసి మాట, అద్భుతం చేస్తే చేయటానికి ఆయన క్షణపాటుని కార్యాలు చేయగలిగేది. మాట మాత్రం సెలవించి సముద్రాన్ని నిమ్మలం చేస్తున్న దేవుడు. 3.5 సంవత్సరాల వర్షం రాకుండా ఆపివేసిన ఒక దైవజ్ఞుడు. ఆయన పేరే ఏలియా. యోద్ధాన్ వెనక్కి మళ్ళీ అన్నాడు. ఎలీషా ప్రవక్త వెనక్కి వెళ్ళింది, ఆగిపోయింది. యోద్ధాన్ పొడి నీళ్ళగా మార్చబడ్డాడు. అంతే, 2 పాయింట్ అయిపోయింది. హల్లెలూయా. ఇది సమస్య కాదు ఆయనకి. అజ్ఞానుల వల్ల మనము మాట్లాడుకోవడం లేదు. అందుకన్నాడు చుచుక్రియల చేతను, మహత్కార్యముల చేతను, అద్భుతముల చేతను, నానా విధములైనటి వీటి వల్ల నీకు ఉపయోగం కాదు, కానీ వాక్యము చేతను కట్టబడుతున్నప్పుడు రక్షణ విలువ నీకు తెలుస్తుంది. ఆమె వాక్యం అనగా దేవుడు. దేవుడి మీద నీ జీవితం కట్టుకోవాలి. దేవుడి మీద, దేవుడిలో నీ బ్రతుకుని కట్టుకోవాలి. దేవుడితో నువ్వు కట్టుకున్నప్పుడు, వాక్యమైన వస్త్రములు ధరించుకున్నప్పుడు, వాక్యమైన దేవుడిని ఆవరింపజేసుకున్నప్పుడు నువ్వు ఎప్పుడూ రక్షణలోనే నిలిచి ఉంటావు. నువ్వు ఎక్కడ తొలగిపోవు, జారిపోవు, పడిపోవా. స్థిరంగా ఏజికేల వలె నిలువుగా నడుస్తావు. సొలొమోను వలె సూటిగా చూస్తావు. మనం ఎక్కడ తప్పిపోవండి. ఎందుకంటే ఈ రక్షణ మన దగ్గరికి రావటానికి ప్రాణార్పణ జరిగింది. ఏం జరిగింది? ప్రాణార్పణ జరిగింది. ప్రాణార్పణ జరగడం అంటే అపవిత్రమైన దేహము కాదు, అపవిత్రమైన పాపముతో పెదవులతో కాదు, అపవిత్రమైన దేహముతో కాదు. ప్రాణార్పణ జరిగింది పరిశుద్ధమైన దేహముతో, పరిశుద్ధమైన పాలుగారే పెదవులతో. వారి దేహం అంటే ఎలా దున్నేశారట? సాలువులు దున్నినట్లుగా భయంకరంగా. ప్రతి కొరడాద వెనుక, ప్రతి పిడుగు గుద్ది వెనుక, ప్రతి ఆ కొరడాలు చీల్చే గాలముల వెనక, ఆ డొక్కలో పొడిచే ఆ బల్లిం వెనక, ముళ్ళ కిరీటి వెనక చాలా అర్థముతో కూడినటువంటి కష్టం ఉంది, శ్రమ ఉంది, ఓర్పు ఉంది, భరించుతుంది, సహించుతుంది. దాన్ని నవలారంభించుకుంటే కూడా మనం అయితే ఉండగలుగుతాం. ఉంటామమ్మా. చిన్న దెబ్బతింటే గుర్తుపోతాం. అది మానే వరకు దానికి మోడల్ మందులు ఉండవు. ఈ మందు కాదు, ఆ మందు, ఆ మందు కాదు. రావోజులో మందులు ఎక్కడ ఉన్నాయి? నాకు తెలిసి నేను రాణిలాగా ఉన్నప్పుడు కదా, లేదంటే నాకు 10th అయ్యే వరకు కూడా మందుల గురించి ఆలోచన ఆమెకి లేదు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ అయ్యే వరకు ఎక్కడ ఈ మెడిసిన్ విషయం ఎప్పుడు మాకు తెలిసి వాడేవాళ్ళం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే దేవుడు అంతగా దేవుడిలా భరించలేదండి. నీలాగా నాలాగా నర రూపం ఎత్తి
నరుడిగా భరించాడు. నాకులాగే ఇలాంటి శ్రమలు వస్తాయి. నా నామమును బట్టి ప్రార్థన చేసే వారికి, నన్ను అంగీకరించిన వారికి, నన్ను దేవుడిగా స్వీకరించే వారికి, నా నామం బట్టి నా ఎదురు సాగలపడ్డే వారికి నాకు కలిగిన ప్రతి శ్రమ మీకు రేపు ఒక దినాన్ని వస్తుంది. ఆ రోజు మీరు ఆ శ్రమలో నుంచి తొలగిపోవద్దు. శ్రమను చూసి మీరు భయపడద్దు. శ్రమల కంటే, సమస్య కంటే గొప్పవాడు మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మీలోనే నివసిస్తాడు. మీ వెంట తట్టి మిమ్మల్ని బలపరిచి నడిపించే దేవుడిని నేనున్నానని ముందుగానే ఇంటి శ్రమలు మనకు కనిపించి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప రక్షణ. నిర్లక్ష్యం చేసి ఎలా కనిపించుకుంటాం. ఈరోజు నిర్లక్ష్యం చేయవచ్చు, ఇలాంటి రక్షణ కోల్పోవచ్చు. కానీ ఒక రోజు నువ్వు వెతికినప్పుడు ఆ రక్షణ నీకు దొరకదు. నువ్వు నెత్తురు పట్టుకున్నా ఎంత చెప్పని చూస్తున్నా, నీ స్థిరాస్తులన్నీ నీ ఆస్తంతా ఇచ్చి అవి అంతా నాకు అవసరం లేదు, నాతో రాదు అని నువ్వు తిరిగిన నీ దగ్గరికి వచ్చి నేను ఇస్తానని చూసేవాడు. అప్పుడు ఎవరెత్తాడో తెలుస్తుంది ఆ పని, అంటే ఎవరెత్తాడో తెలుసు అపవాది గారు, వాడు తప్ప ఎవడో. ఏ రక్షణ దాంతో చాలు, ఇంకా అయిపోయిందిలే, అయిపోయింది. ఇప్పుడు దాకా నాతో ఉన్నారా, ఇప్పుడు నీ ఆశ్రయాన్ని అమ్మేసి వాళ్ళ బతుకు మొత్తం ఎందుకు రా, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. నేను ఎక్కడికి వెళ్ళిపోతాడంట, ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళంలో 1000 ఏండ్లు, ఒకరోజు 2 రోజులు కాదు, 1000 ఏండ్లు కూడా వారితో ఇంకొక ఇద్దరు ఉన్నారు. వారి పేరే గోగు మాగు. ప్రకటన గ్రంథం. వారు కూడా 1000 ఏండ్ల వరకు బంధించబడతారట పాతాళంలో. పాతాళం ఎలా కాతుందో తెలుసా? అజ్ఞానం ఆ క్యాగ్లే వేయండి దేవుని స్తోత్రం. అప్పుడు ఏంటంటే ప్రయాసపడద్దు. ఇప్పుడు వేసి, ఇప్పుడు ఏడ్చి, ఇప్పుడు దొక్కుపడి, ఇప్పుడు శ్రమపడి, కొంత మూలం చెల్లించి, కొంత సమయం వెచ్చించి, వాకులాడి ప్రభు సన్నిధిలో అమ్మయ్య నేను స్వప్న ప్రభుత్వం చెప్పిపోతాను అనుకో, మీరుగా జరగవలసింది. దావీదు సుఖముగా ప్రభుని అంగీకరించాను, నేను వెళ్ళిపోతే చాలా అనుకోలేదు. ఆయన ఏమంటాడు తెలుసా? నీ కృప నా సంతతం మీద 1000 ఏండ్ల వరకు, తరతరాల వరకు ఉండును కాకని దేవుని సన్నిధిలో ప్రతిమాడాడు. ఈరోజు నీ మీదకి వచ్చిన రక్షణ నీ కృప, నీ మీదకి వచ్చిన ప్రేమ నీ కృప, నీ మీదకి వచ్చిన సమాధానం నీ కృప, నీ మీదకి వచ్చిన కాపుదల నీ కృప రేపు నీ సంతతి వారి మీద ఉంటే తెలుసా? మా అమ్మమ్మ గారి రక్షణ, మా నాన్నమ్మ గారి రక్షణ, మా తాతయ్య తీసుకొచ్చి పెట్టాడట, మా పొత్తాత తీసుకొచ్చి పెట్టాడట. ఆ రక్షణ లేకపోతే ఇదిగో మీ ఇళ్ళకి నేను కూడా గుడికి వాళ్ళు మిమ్మల్ని తిట్టరు. మీరు ఆస్తులు ఇవ్వలేదని తిట్టరు, మీరు అంతస్తులు ఇవ్వలేదని తిట్టరు, మీరు ధనధాన్యాలు సమృద్ధిగా బ్యాంక్ అకౌంట్లో ధనం ఇవ్వలేదని తిట్టరు. ఒక్క విషయంలో తిడతారు. ఏ విషయం తెలుసా? ఎంత సంపాదించండి నెత్తి నరేసి కొట్టుకోవడానిక, మమ్మల్ని తీసుకెళ్ళి అగ్ని వేయడానిక? సృష్టికర్తకు దేవుణ్ణి మాకు పరిచయం లేదని తిట్టుకుంటారట వారు. సృష్టికర్తకు దేవుణ్ణి మాకు తెలియచేయలేదని తిట్టుకుంటారట. కోరాహు కుమారులు అలాగే చేశారు కదా, కోరాహు కుమారులు అలాగే చేశారండి. మాకు తెలియచేయలేనందుకు మా పితృల దేవుడేంటి యెహోవా యొద్దకు వచ్చాట, ఆయన బలిపేట వచ్చేట వాన కోయిల వలె, ఇంటి మీద వంటర పిచ్చిక వలె దేవుని మందిరంలో పరిగెత్తే పాదంతో పరుగున వచ్చి ఇంటి మీద వంట పిచ్చిగా ఇచ్చుకునేవారట. ఎలాగా? ఎందుకు? నేను నీ రూపమయ్యా, నీ పోలికయ్యా, నీ దాసుడు నీ కుమారు సంతతి వారిని అనేవారు కాదట. పిచ్చికలాంటి ప్రాణమయ్యా. ఎలా ఇచ్చుకున్నారంట? మా తాతగారు కోరాహు గారిని జ్ఞాపకం చేసుకోలేదు. నేను పిచ్చికి లాంటి వాడిని నేను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పొందుకున్న రక్షణ రేపు తరతరాలు నీ సంతతి మీద, నీ మీద, నీ పిల్లల పిల్లల మీద నిక్షేపం ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.